హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మీ మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి విత్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 8300 పోస్టులు జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్లో సార్ ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉందా, ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ పోస్టుకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పి చాలా కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్స్ వచ్చాయి. వీటన్నిటికీ సంబంధించి ఈ 5 to 10 minutes వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, సో ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళు ఆల్రెడీ చేసుకొని ఉంటారు, ఆబ్వియస్లీ చేసుకోకపోతే వాళ్ళు కూడా చేసుకోండి. దీనికి సంబంధించి ఇలాంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దానికి సంబంధించి క్లాసెస్, కోర్సు మొత్తం అన్నీ మనమే ఇస్తున్నాము. అలాగే డిగ్రీలో యాజ్ యూజువల్గా అన్ని సెమిస్టర్లకు సంబంధించి అన్ని సబ్జెక్టులు కూడా ఎలాగో ఇచ్చున్నాము. సో ఇంకా ఎవరైనా దానికి సంబంధించి క్లాసెస్ కావాలన్నా, కోర్సెస్ కావాలన్నా ఎక్కడైతే మనకి నెంబర్ క్లియర్గా కనిపిస్తుంది. ఆల్సో లేదు సార్ నేను కాంటాక్ట్ అవ్వలేను, డైరెక్ట్లీ ఐ వాంటెడ్ టు డౌన్లోడ్ ద యాప్ అనుకుంటే షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది. ఏది కావాలంటే మనం అక్కడ చూసుకోవచ్చు. ఆల్ రైట్, మరి ఈరోజు ఈ వీడియోలో కానీ మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషను మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2024 గాను అంటే ఈ సంవత్సరంలో 8300 జాబుల్ని ప్రవేశపెట్టింది విత్ ఎస్ఎస్సి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో. చాలామంది అప్లై చేస్తారు కదా. ఎస్, మరి ఈ చాలామంది అప్లై చేసే దాంట్లో మనకి జాబ్ రావాలి అని అంటే విచ్ ఈజ్ అ క్లర్క్ లెవెల్ ఉంటుందండి. 10th క్లాస్ కాబట్టి లోవర్ లెవెల్ ఉంటుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే మాటలు కాదు కదా. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ ఏంటి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమ్మా, విచ్ ఈజ్ ద లాస్ట్ డేట్ అనేది ఎప్పుడో ముందు మనకు తెలియాలా. లాస్ట్ డేట్ అయితే మనకి 31st జూలైలోగా మనం అప్లై చేయొచ్చు. గర్ల్స్కి అయితే నో ఫీజ్ అండి, గర్ల్స్కి అయితే అసలు ఫీజు ఏం లేదు. బాయ్స్కి అయితే జస్ట్ 100 రూపీస్ ఉంటుంది అప్లై చేసేందుకు. ఎగ్జామ్ ఫీజు చాలా తక్కువ కదా. ఎస్, ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నోటిఫికేషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద లోవెస్ట్ ఎగ్జామ్ ఫీజ్ ఇదే, ఆలోచించక్కర్లేదు, అందరూ అప్లై చేయండి. అలాగే దీనికి సంబంధించి ఎంటీఎస్ అంటే ఏంటమ్మా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. అలాగే ఈ నోటిఫికేషన్ హవల్దార్ అని కూడా పిలుస్తాం. సార్ ఓన్లీ ఎంటీఎస్కి దీనికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు, హవల్దార్కి మాత్రమే ఉంటుంది. అందుకని ఇగోండి ఇక్కడ రాస్తున్నాను, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. పెట్ ఎగ్జామ్ ఉంటుంది, దీనికి ఉండదు, అందుకే పెట్ అంటాం. ఫిజికల్ ఎఫిషియన్సీ అంత పెద్ద పదం అనక్కర్లేదు ప్రతిసారి, పెట్ అంటే సరిపోతుంది అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దీనికి ఏంటి సార్ మీకు కామన్గా ఈ రెండింటికి ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ కామన్. మరి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను, జస్ట్ వినండి, అది తెలిస్తే సరిపోతుంది, అంతే ఇంకేం లేదు. మరి సెలెక్ట్ అవ్వాలి అని అంటే ఆ ప్రాసెస్ ఏంటి సార్, ఎలా అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, లాస్ట్ డేట్ అయితే 31st జూలై కాబట్టి ముందు అప్లై చేసేసుకోండి ఈ డేట్లోగా. వన్స్ అప్లై చేస్తాం సార్, మరి ఏం కావాలి సార్ అని అంటే అప్లై చేయడానికి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది కదా, ఉంది. ఆధార్ కార్డు ఉంది కదా, అందరికీ ఉన్నాయి. ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఆధార్ అంటే ఆధార్ ఉందంటే అడ్రస్ ప్రూఫ్ అన్నీ అందులో ఉన్నట్టే. కాబట్టి ఈ డేట్లోకి అప్లై చేసేసుకోండి. అప్లై చేస్తాం సార్. మరి 3 months టైం ఉంది. ఎగ్జామ్ వచ్చి నవంబర్లో మనకి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ డేట్లు మనకు. సో 3 to 4 months టైం అయితే మనకు ఉంది. చాలా మంచి టైం అండి, ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి టైం. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మనకి 3 to 4 months ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు క్రాక్ ఎస్ఎస్సి ఎంటీఎస్. సో ఈ 3 months కూడా మనం ప్రిపేర్ అవ్వాలా. అది ఏం చెప్పాను నేను, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది సార్ అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ రీజనింగ్ అండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో కూడా చెప్పేస్తున్నాను. రీజనింగ్, అర్థమెటిక్ సెక్షన్ 1లో ఉంటాయి. ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 3 మార్కులు అమ్మ, 60. క్లియరా? సెక్షన్ 2లో వచ్చి ఇంగ్లీషు, జీకే, దాన్ని జనరల్ అవేర్నెస్ అంటాము. ఇక్కడ 25 క్వశ్చన్లు ఉంటాయి.
ఈ రెండిట్లో కూడాను మళ్ళీ 3 మార్కులు 75 ఈ విధంగా మనకి ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఈ 4 ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. క్లియరా? ఎప్పుడు ఉంటుంది సార్ అంటే అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఉంటుంది. క్లియర్ కదా? రీజనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్స్, బ్లడ్ రిలేషను, కోడింగు, డీకోడింగు, ఇలాగ సీటింగ్ అరేంజ్మెంటు, పజిల్స్, సిలాగ్జము, ఇలాగ నాన్ వర్బల్, ఎనాలజీ, క్లాసిఫికేషన్ అని చాలా టాపిక్స్ ఉన్నాయి. అది మన కోర్సులో డీటెయిల్స్ చెప్తా ఉంటాను, అప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను. అర్థమెటిక్ పర్సంటేజు, ప్రాఫిట్ లాసు, రేషియో ప్రపోర్షను, స్పీడు, డిస్టెన్సు, టైమ్ అండ్ వర్క్, బోట్స్, ట్రైన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజ్, పార్ట్నర్షిప్, చాలా ఉన్నాయి. అలాగే అర్థమెటిక్లోనే మ్యాథమెటికల్ న్యూమరికల్ ఎబిలిటీ అంటాం. అంటే ఏంటి? ఎల్సిఎం, హెచ్సిఎఫ్, నెంబర్ సిస్టమ్, తర్వాత ఆల్జీబ్రా, లైక్ జామెట్రీ, మెన్సురేషను, తర్వాత వచ్చి ట్రిగ్నోమెట్రీ, మ్యాక్సిమా, మినిమా అని ఆ టాపిక్స్ కూడా ఇందులో వస్తాయి. ఇంగ్లీష్లో యాజ్ యూజువల్ టెన్సెస్, పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, వన్ వర్డ్, కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్ అన్నీ ఉంటాయి. జిఏలో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి. ఈ కంప్లీట్గా కానీ మనం నేర్చుకుంటే దెన్ వీఆర్ రెడీ టు క్రాక్ అన్నమాట. సో ఇది విషయం అనమాట. ఈ 3 నెలలు ప్రిపేర్ అవుతాం. దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ అనేది మన దగ్గర ఉంది. హవల్దార్కి కూడా అప్లై చేయొచ్చు అని అంటే ఎస్ అండ్ అబ్బాయిలు అప్లై చేయొచ్చు. కానిస్టేబుల్ అండి, సింపుల్ థింగ్. హవల్దార్ నథింగ్ బట్ కానిస్టేబుల్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ మనం రన్నింగ్లు, హై జంపులు, లాంగ్ జంపులు ఏం చేసేయక్కర్లేదు. జస్ట్ సైక్లింగ్, వాకింగ్ ఉంటుంది, రన్నింగ్ కూడా కాదు. 1.5 km వాకింగ్ ఉంటుంది బాయ్స్కి అయితే. 1600 మీటర్. అది ఇన్ డీటెయిల్డ్ ఎన్ని మీటర్లు ఉంటుంది, ఎంత టైం, ఇన్ డీటెయిల్డ్ అంతా కూడా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. కోర్స్ గురించి కూడా ఒక 1 minute చెప్పేస్తాను. తర్వాత సైక్లింగ్ కూడా ఉంటుంది 8 km, గర్ల్స్కి అయితే 5 km తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై అయితే ఫైనల్గా జాబ్లోకి వెళ్ళిపోతాం. అంతే, ఇంకేం లేదు. ఇదే ప్రాసెస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి. ఇలాగే ఇదే కాదు, ఎంటీఎస్ఏ కాదు, సిజిఎల్ పడింది, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పడింది, ఐబీపీఎస్ క్లర్క్ పడింది, బ్యాంక్ ఆఫ్ బరోడా పడింది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పడింది, ఇండియన్ కోస్ట్ గార్డ్ పడింది, ఇండియన్ నేవీ పడింది. ఇలాగ జాబ్ అప్డేట్స్ అన్నీ వస్తున్నాయి కదా. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ తెలుసుకుని జాబ్ కొడదాం అనుకునే వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోండి. బెస్ట్ ప్రైస్లో కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. లాస్ట్ 1 minute చెప్పాను కదా కోర్స్ గురించి చెప్తాను. సింపుల్ థింగ్, దీనికి ఏం లేదండి. దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో ఆ వాట్సాప్ గ్రూప్లో మనం ఎవ్రీడే గ్రూప్లో జాయిన్ అవుతారు కోర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడాను. సో ఈ కోర్స్ ప్రైజింగ్ అని మొత్తం అంతా కూడా యాప్లో ఉంది, చూడొచ్చు, లేదా డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ చెప్తాను. ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవ్రీడే వాళ్ళకి అప్డేట్స్ వచ్చేస్తాయండి. కరెంట్ అఫైర్స్ వస్తుంది, ఎవ్రీడే లైవ్ క్లాస్ టైమింగ్ వస్తుంది. డౌట్స్ ఏమైనా ఉంటే లైవ్ క్లాస్లో అడగవచ్చు. మెయిన్ థింగ్ అదే, మీకు ఎగ్జామ్ అయ్యే వరకు కూడాను కంప్లీట్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఎప్పుడైతే అయిందో ఈ వీడియోస్ 24/7 మనకు నచ్చిన టైంలో చూసుకోవచ్చు. మరి లైవ్ క్లాస్ నేను జాయిన్ అవ్వకపోతే ఏంటి సార్ పరిస్థితి అంటే ఏం జాయిన్ అయిపోక్కర్లేదు, అవ్వకపోయినా కూడా. ఎందుకంటే ఇప్పుడు అందరూ పార్ట్ టైం చేస్తున్నాం, హౌస్ వైఫ్స్ ఉన్నారు, మన జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఫుల్ టైమర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ అవ్వకపోవచ్చు ఆ టైంలో. దట్ ఈజ్ వాట్ ద రీజన్ వై ఐ కెప్ట్ డౌన్లోడ్ ఆప్షన్. ఎందుకంటే డౌన్లోడ్ వన్స్ డౌన్లోడ్ అయ్యింది అనుకోండి, మనకు నచ్చిన టైంలో మనం చూసుకోవచ్చు. అవునా కదా? అలాగే దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్ మనమే ఇస్తాము. 600+ టెస్ట్ సిరీస్ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇందాక అన్నారు కదా సార్ మీరు రీజనింగ్లో టాపిక్స్, అర్థమెటిక్లో టాపిక్. రీజనింగ్లో ఒక 10 టాపిక్లు చెప్పాను, అర్థమెటిక్లో 20 టాపిక్లు చెప్పాను టకటకమని. 20 టాపిక్లకి 20 టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. తర్వాత అర్థమెటిక్, ఓవరాల్ అర్థమెటిక్ మీద సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత గ్రాండ్ టెస్ట్ అంటే 4 కలిపి టెస్ట్. ఇలాగ డిఫరెంట్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. లాస్ట్ 1 మోడల్ పేపర్ ఉంటుంది. మోడల్ పేపర్స్ కూడా మనమే ఇస్తాము. మోడల్ పేపర్ అయిపోయిన వెంటనే పేపర్ డిస్కషన్ కూడా ఉంటుంది దాని మీద. సో ఇలాగా మొత్తం అన్నింటికి మేజర్ థింగ్ ఈ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్ ఎవ్రీడే అనేవి మొత్తం అన్నీ ఉంటాయండి. అవి చాలా బాగుంటుంది. సో ఇలాగ కోర్సు గురించి కంప్లీట్గా మనం విత్ 100% అష్యూరెన్స్తో విత్ లోవెస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్లో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే 60% ఆఫర్తో రన్ అవుతుంది. ఎవరైతే జాబ్ కొడదాం అనుకుంటున్నారో, డైరెక్ట్గా క్రాక్ చేద్దాం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోండి. ఎవ్రీడే లైవ్ క్లాసెస్, ఎవ్రీడే టెస్ట్ సిరీస్, పీడిఎఫ్స్, బుక్స్ అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు క్రాక్ ద జాబ్ అండి. సో డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే బెస్ట్ ప్రైస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా
యూజువల్గా డౌట్స్ ఉంటాయి, ఇంకా చాలా మేబీ మ్యాక్సిమం కవర్ చేశాను ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్కి సంబంధించి. ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్ అంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన యాప్ లింకు, వెబ్సైట్ లింకు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. స్క్రీన్ మీద కూడా మీకు నెంబర్ కనిపిస్తుంది. సో లిమిటెడ్ ఆఫర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. షార్ట్ టర్మ్ పీరియడ్లో జాబ్ క్రాక్ చేద్దాం అనుకో అందరూ కూడా కాంటాక్ట్ అయిపోవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్, డిగ్రీ సెమిస్టర్లో వీడియోస్ అన్నీ ఇంకా A to Z అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు.